ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షంతో దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ తడిసి ముత్తైంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్ లో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ట్రాఫిక్ పై తీవ్ర ప్రభావం ఏర్పడింది. పలు విమానాల రాకపోకలు కూడా రద్దయ్యాయి. ఢిల్లీ నోయిడా ఎక్స్ప్రెస్ వే, మధుర హైవే సహా ప్రధాన రహదారులపై వాహనాలు కిలోమీటర్ల వరకు నిలిచిపోయాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం 1 గంటలో 112.50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఏ రేంజ్ లో వర్షం కురిసిందో తెలుస్తోంది. పలు రహదారులు జలమయమయ్యాయి. చాలా చోట్ల డ్రైనేజీ పొంగుపొర్లుతూ వీధుల్లోకి నీటిని పంపింగ్ చేస్తున్నాయి. ఐటీఓ, ఆర్కేపురం, జన్పథ్, పార్లమెంట్ స్ట్రీట్, కరోల్ బాగ్, నవరోజీ నగర్, పంత్ మార్గ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువుల్లా తలపిస్తున్నాయి. నోయిడాలోని గౌర్ సిటీ, ఫిల్మ్ సిటీ, ఢిల్లీ నోయిడా ఎక్స్ప్రెస్ వేలోని అనేక అండర్ పాస్లతో సహా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గురుగ్రామ్లోని సుభాష్ నగర్, ఓల్డ్ రైల్వే రోడ్ వంటి ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై నడుంలోతు నీళ్లు చేరాయి. భారీ వర్షాలతో భారీగా ట్రాఫిక్, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇటీవల 3 సివిల్స్ అభ్యర్థులు మరణించిన రాజేంద్రనగర్ ప్రాంతం మరోసారి వరద నీటితో మునిగిపోయింది. ఆ ప్రాంతంలోనే అనేక కోచింగ్ సెంటర్లోకి నీరొచ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. రానున్న గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అనవసరంగా బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు అధికారులు.